డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆడవాళ్ళ జోలికి వస్తే తోలు తీస్తా అన్నావు కదా. ఈరోజు ఏం చేసావు? నీ మీటింగ్లో 14 ఏళ్ళ ఆడబిడ్డ కనిపించట్లేదని ఆదుకోండి అంటూ కనీసం పట్టించుకొని నువ్వు ఆడవాళ్ళ జోలికి వస్తే తోలు తీస్తావా? పవర్లో ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకొని నువ్వు అప్పట్లో తప్పిపోయిన 30,000 మందిని తీసుకొస్తానన్నావు కదా, ఎక్కడ తీసుకొచ్చావు? జెండా కూలీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఏ పవన్ కళ్యాణ్ గారు మీ మీటింగ్లోనే కదా మా బిడ్డ కనిపించట్లేదు అని చెప్పి ఫ్లెకార్డులు పట్టుకున్నది. పోలీసులతో వాళ్ళ తరుమి కొట్టించింది మీరు కాదా? కాకినాడ జిల్లా కరప గ్రామాల్లో 18 ఏళ్ళ క్రితం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిన మారేడి కుటుంబం ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ళ బాలిక మిస్సింగ్ అవుతే కనీసం పోలీసులు పట్టించుకోవట్లేదు అని చెప్పి మీకు చెప్పడం కోసం వస్తే దాన్ని కూడా వినలేని పరిస్థితిలో మీరున్నారా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు డిప్యూటీ సీఎంగా ఉన్నావు అడుగుతున్నా. నీ కార్యకర్తలు చెప్పుమని ఏదో పొడిచారుగా ఎలక్షన్ ముందు, మా పవన్ అన్న వస్తే ఆడవాళ్ళకి రక్షణ, మా పవన్ అన్న వస్తే రాష్ట్రం అభివృద్ధి అని. ఏం జరిగింది? బొంగు. నీలాంటి వాళ్ళు వల్లే కదా రాష్ట్రానికి సర్వనాశనం అయిపోయే రోజులు వచ్చినాయి. నిన్ను నమ్ముకునే కదా ఓట్లేసిన యువత ఈరోజు నడి రోడ్డు మీద అడుక్కుంటున్నారు. ఆ పిల్లకి ఏం న్యాయం చేయబోతున్నాం? దీని గురించి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గురించి కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గురించి తర్వాత మాట్లాడదా కానీ దీని గురించి మాట్లాడి అప్పుడు నువ్వు నిజమైన ప్రజాస్వామ్య నాయకుడు అని చెప్పి నిరూపించుకో, సిగ్గు శరం లేకుండా. ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మీద పడడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పడడం కాదు. ఇటువంటి విషయాలపై పట్టించుకొని నువ్వు నాయకుడు అని నమ్ముతాం.